ఆ, 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 ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. సహాయం కోసం చిన్న ప్రార్థన లేఖించండి. మహాపరిశుద్ధుడ కృపగల నా దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నిలబడుతున్న నేను బలహీనుండి ప్రభువా నాయన నన్ను బలపరచమని, దీవించమని, నీ సన్నిధిని ఇక్కడ ఉంచమని, నీ ఆవేశంతో, నీ దైవ ఆవేశంతో ప్రభువా నాయన నన్ను నింపమని యేసునామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, చివరి లైన్ మరొకసారి చదవండి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు? సౌలు. సౌలు ప్రార్థన చేస్తున్న సమయం. సౌలు ప్రార్థన చేసి పౌలుగా మార్చబడి ఇంకా అనేకమైన గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యములు ఆయన చూసినట్టుగా, చేసినట్టుగా. ఇక్కడ గమనించాలి, ఆయన చూశాడు, చేశాడు. సాధారణంగా ఒక జర్నీ ఉంటే ఆ జర్నీలో ఎంతో లాంగ్ జర్నీ, కష్టమైనదని అంటే అబ్బో చాలా కష్టమైన జర్నీ చేశాడు, ఈలోగా ఎన్నో చూడవచ్చు. అలాగే ఇతను కూడా ప్రార్థన చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ఎన్నో అద్భుతాలని చూశాడు. అటువంటి అద్భుతాలు నువ్వు నేను మనము చూడగలుగుతున్నామా? ఒకవేళ చూడలేకపోతే ఏం చేద్దాం? అయ్యా నాకు చూపెట్టు, నాకు చూపెట్టు, నీ అద్భుతాన్ని చూపెట్టు, నీ పనిని చూపెట్టు, నీ గొప్ప కార్యములు చూపెట్టు, చేసేవాళ్ళని చూపెట్టు, చేసేవాళ్ళని వెంబడించే మార్గాన్ని చూపెట్టు అని మనం ఈ సమయంలో ప్రార్థన చేయొచ్చు. అలా ప్రార్థన చేస్తే ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడు? వినేవాడిగా ఉన్నాడు. సౌలుకి యేసుక్రీస్తుకి సంబంధమే లేదు అసలు. ఏనాడు మందిరానికి వచ్చినవాడు కాదు, ఏనాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసినవాడు కాదు. ఆయనది ఒక మార్గం అయితే ఈయనది ఒక మార్గంగా ఉంచబడింది. అయితే ఆయన ప్రార్థన కూడా విన్నాడు. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడు? ఒక అంధకార సంబంధమైన చీకటిలో పడి వేదంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు, ఏడుస్తున్న పరిస్థితి అది. అటువంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని చేసి ఉంటాడు అప్పుడు? అయ్యా, ఈ పరిస్థితిలోంచి నన్ను తీసివేయాలి. ఏమిటి ఇబ్బంది, ఏమిటి చీకటి, ఏమిటి అంధకారం, ఏమిటి బాధ అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వినిన దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఒక హెల్పర్ దగ్గరికి, ఒక సహాయం చేసే వ్యక్తి దగ్గరికి. ఎవరి దగ్గరికి? అననీయ దగ్గరికి వచ్చాడు. అననీయ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? అననీయ అంటే ఆ అననీయ ఏమన్నాడు? ఏమన్నాడు? ఈ మాట చదివినప్పుడు అసలు పౌలు కన్నా గొప్పవాడు లేకపోతే హీరో అని నాకు అనిపించింది ఎవరు? అననీయ. అసలు అననీయ లేకపోతే పౌలు అనేవాడే లేడు. ఆ అననీయ ఆ మాట విని ఇదిగో ప్రభువా నేనున్నాను, అననీయ అని పిలువగా అననీయ ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా నేనున్నాను. అతను సిద్ధపడుతున్నాడు. ఎక్కడికి? దేవుని మాట వినుటకు, దేవుని పంపించే మార్గంలో పోవుటకు సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు అలా సిద్ధపడిన అననీయ ఎక్కడికి వెళ్ళాడు? లేచి నువ్వు పలాని చోట పలాని వ్యక్తి పడి ఉన్నాడు, అతని పేరు సౌలు. ఓహో, ఆ సౌలు నాకు కూడా తెలుసు. నీకెలా తెలుసు? అయ్యా, అతను ఒక దుర్మార్గుడు, లేకపోతే అతను ఒక దుష్టుడు, లేకపోతే అతను నరహంతకుడు, లేకపోతే అతను గత వారంలో చూసుకున్నాడు దూషకుడు, హానికరుడు, హింసకుడు. కనుక ఇప్పుడు అతను ఈ దమస్కు కూడా వచ్చింది ఎందుకు? ఇక్కడున్న నీ పిల్లల్ని
అనగా నన్ను లేకపోతే ఇంకా అనేకమైన సంఘాలని చెదరగొట్టు నిమిత్తం వాళ్ళందరినీ బంధించి యెరూషలేము తీసుకెళ్ళటానికి అతను వచ్చాడు. మళ్ళీ నువ్వు ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళమంటావేంటి అంటే దేవుడు ఏమంటాడు, లేదు నువ్వు వెళ్ళు, అతను ప్రార్థన చేయుచున్నాడు, అతను ప్రార్థన చేయుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇప్పుడు ఆ వెలుగుని చూసినాక సౌలుకి ఏమయ్యాయి, కళ్ళు పోయాయి. ఆ వెలుగును చూసినాక అతను కళ్ళు పోయినాక పడిపోయినాక ఆ వెలుగు ప్రకాశించలేదు. ఆ వెలుగును చూసినాకనే అతని కళ్ళు పోయి. ఇప్పుడు మన భాగంలో చూస్తే ఇప్పుడు అతను ఏం చూస్తున్నాడు, అద్భుతాలు చేశాడు, ఇంకా అద్భుతాలు చూశాడు. దీని మీద మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చూశాడు, ఒక వెలుగును చూశాడు. ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ, కేవలము వెలుగు మాత్రమే ఇది. చూడండి తర్వాత 22వ అధ్యాయం 6వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 22:6. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి, ఇందాక ఏ వెలుగు వచ్చింది, ఇందాక ఒక వెలుగు మాత్రమే వచ్చింది. ఒక వెలుగు, అది సాధారణమైన వెలుగు అంటాడు ఆయన. ఒక వెలుగుని చూశాను అంటాడు. ఇప్పుడు గొప్ప వెలుగుని నేను చూశాను అంటున్నాడు. చూడండి 17వ వచనం చూడండి. దేవాలయంలో నేను ప్రార్థన చేయుచుండగా పరవశుడునై ప్రభువును చూచితిని. ఇంకేడ కొద్దిగా అప్డేట్ అయినట్టుగా చూడవచ్చు. ఇందాక ఫస్ట్ ఏం చూశాడు, వెలుగు చూశాడు, తర్వాత గొప్ప వెలుగును చూశాడు, తర్వాత ప్రభువునే చూశాడు. చూడండి ఇంకా 26:13 వచనం. ఎటువంటిదంట, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగును నేను చూశాను. ఇప్పుడు చెప్పండి, 4 భాగాలుగా చూసాము. ఆయన ఏమేమి చూశాడని చూసాము. ఒక వెలుగు చూశాడు, గొప్ప వెలుగు చూశాడు, ప్రభువును చూశాడు, ప్రకాశమానమైన గొప్ప వెలుగును చూశాడు. ఇవన్నీ ఎలా లభించాయి ఆయనకి? ఇవన్నీ ఎలా లభించాయి? యెరూషలేము నుంచి అక్కడ పత్రికలు తీసుకొని ఏమని, పలాని ప్రాంతంలో పలాని వారు ఉన్నారు, వాడిని సమరిస్తా, లేకపోతే వాడిని హింసిస్తా, లేకపోతే వాడిని బంధించి తీసుకొని వస్తా, నాకు ఎటువంటి ఆటంకం లేదు, నాకు ఎటువంటి కండిషన్లు పెట్టొద్దని వాళ్ళ దగ్గర పత్రికలు తీసుకొని, ఆర్డర్స్ తీసుకొని, లైసెన్సులు తీసుకొని బయలుదేరి వస్తున్నప్పుడు చూశాడు. అవన్నీ లేదు. అతను వచ్చి పడిపోయినప్పుడు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ చూడటం జరిగింది. నువ్వు నేను మనందరం కూడా ఒక గొప్ప మహిమ, ఒక గొప్ప అద్భుతం, ఒక గొప్ప దేవుణ్ణి చూడాలని అంటే మనం కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు అతను అనేక మందికి ఒక సందర్భంలో అంటాడు చూడండి. ఇది అపోస్తల కార్యంలో 26వ అధ్యాయం 10వ వచనం, క్షమించండి 22:10. చాలు చూడండి. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగుగా
ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము. ఇందాక ఒక వ్యక్తిని ఏమంటున్నాడు, అననీయ నీవు లేచి పలాని ప్రాంతంలోనికి వెళ్ళు. అతను కూడా ఏం చేశాడు, లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇతను బాగుపడ్డాడు. ఇతన్ని కూడా అంటున్నాడు, నీవు లేచి అయ్యా నేనేం చేయాలి. ఇతను ఇంకా కొంత అప్డేట్ అయ్యి అడుగుతున్నాడు. ఆడ అననీయ దగ్గరికి దేవుడు వచ్చాడు. ఇక్కడ దేవుడి దగ్గరికే ఎవరు, పౌలు వచ్చి ఏమంటున్నాడు, అయ్యా నేనేం చేయాలి. అయ్యా నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళు, దమస్కులోనికి వెళ్ళు. ఎందుకయ్యా దమస్కులో నీ గతంలో ఉద్దేశం ఏమిటి? గతంలో నీకున్న ఉద్దేశము ఆ పలాని వారిని హింసించాలని, ఇబ్బంది పెట్టాలని, ఈడ్చాలని, చెరసాల్లో వేయాలని, కొట్టాలని, బంధించాలని, శిక్షించాలని అటువంటి ఆలోచన నీకుందిగా అని అనుకోవచ్చు మనము. కానీ అది కాదు. ఎందుకు? నీవు నా పని చెయ్యాలి. అయ్యా నేనేం చెయ్యాలి? అయ్యా నువ్వు నా పని చెయ్యి. ఎక్కడయ్యా? దమస్కులో. అయ్యో దమస్కులో నాకు బ్యాడ్ నేమ్ ఉంది కదా, దమస్కులో నన్ను చూస్తే భయపడే వాళ్ళు ఉన్నారు కదా. అననీయ కూడా భయపడ్డాడుగా, అయ్యో వాడు ఫలానివాడు అని. లేదు, వాడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. అయ్యో అటువంటి భయపడేవారు ఉన్నారు కదా. నువ్వు అక్కడికి వెళ్ళు. ఏం చేయాలో నేను నేర్పుతాను, నేను చెబుతాను. నువ్వు చేయాల్సిన పని అంతా అక్కడ ఉంది, నేను తర్వాత చెబుతాను అని ఆ రీతిగా పౌల్ని సాగనంపినప్పుడు పౌలు ఏం చేశాడు? అద్భుతమైన పనులు చేశాడు. అద్భుతమైన బైబిల్లో సెకండ్ హాఫ్లో అంటే యేసుక్రీస్తు తర్వాత గొప్పగా ఉంచబడింది ఎవరైనా పౌలనే చెప్పుకోవచ్చు. ఎన్నో గొప్ప కార్యములు. ఒక కొత్త నిబంధనలో హీరో ఎవరైనా చెబితే పౌలే. ఇప్పుడు అటువంటి పౌలు దేవుని మాట విన్నాడు. దేవుడు లెమ్మంటే లేచాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, పలాని పని చేయమంటే చేశాడు. యేసుక్రీస్తు మనకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. కొన్ని ఆజ్ఞలు ఇచ్చి మొదటి ఆజ్ఞ ఏమిటో చెప్పగలుగుతారుగా? మొదటి ఆజ్ఞ ఇంకా బైబిల్ పండితులు మొదటి ఆజ్ఞ ఆదికాండంలో ఉంటుంది. అయ్యా ఈ వృక్ష ఫలములన్నీ నువ్వు తిను. తర్వాత ఈ ఒక్క వృక్ష ఫలం మాత్రం నీవు తినమాకు, తిను దినమున నిశ్చయముగా నీవు అని నరునికి ఆజ్ఞాపించను అంతకుముందు ఆజ్ఞ అని పేరు రాలేదు. ఈ వృక్ష ఫలములన్నీ తిను, ఈ ఒక్క వృక్ష ఫలం మాత్రం నువ్వు తినమాకని నరునికి ఆజ్ఞాపించను. నరుడు ఏం చేశాడు? ఆ ఆజ్ఞని అతిక్రమించి ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. అంతే కదా. మొదటి ఆజ్ఞ అని చెప్పుకున్నాము, చివరి ఆజ్ఞ కూడా ఉంటుంది కదా. మొదటి ఆజ్ఞ మీరినందుకు ఏం చెప్పుకున్నాము? పాపంలో పడిపోయాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణాన్ని నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. అది అందరికీ తెలిసిందే. చివరి ఆజ్ఞ ఒకటి ఉంది. మళ్ళీ చివరి ఆజ్ఞ ఏమిటి చెప్పండి? మొదటి ఆజ్ఞ చెప్పారు బాగానే. చివరి ఆజ్ఞ, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను, ఇదే చివరి ఆజ్ఞ. ఇప్పుడు మొదటి ఆజ్ఞని మీరినందుకు ఏమొచ్చింది? మానవుడికి కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నిందొచ్చింది, అవమానం వచ్చింది, భరించలేని బాధ వచ్చింది, దానివల్ల మరణం వచ్చింది, దానివల్ల ఇబ్బందులే ఇవన్నీ వచ్చేసాయి. అదే యాజ్ ఇట్ ఈజీగా అదే దేవుడు చెప్పిన మాట, అదే యాజ్ ఇట్ ఈజీగా అదే దేవుడు చెప్పిన మాట, చివరి మాట, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి, అయ్యా నేనేం చెయ్యాలి? అయ్యా నువ్వు పలాంది చెయ్యి, నువ్వు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు. ఇప్పుడు ఆ ఆజ్ఞని నీకు నాకు మనకి చెప్పలేదా? చెప్పాడు. అయితే ఎంతగా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అన్నది మనము అనుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం చేస్తున్నాము? మనం చేయలేకపోతున్నాము కాబట్టి పొలం రైతులు ఉన్నారు కదా, పొలంలో ఎప్పటికప్పుడు కలుపు తీయకపోతే ఏమవుద్ది? కలుపు పెరిగి అవి పెద్ద వృక్షాలు అయిపోయి అవి
సాతానుడు నాటిన గింజల్ని ఫస్టే వీళ్ళు మేల్కొని ఉండి చేసి ఉంటే వాళ్ళు ఏం చేశారంట, అప్పుడు నిద్రపోయారంట. నిద్రపోయినప్పుడు అపవాది వచ్చి ఆ గురుగుల మధ్య లేకపోతే ఆ గోధుమల మధ్య ఆ గురుగుల్ని నాటిపోయింది. అయ్యా ఇప్పుడు వాటిని పీకేద్దామా? వాటిని పీకేద్దామంటే ఏమంటాడు, వద్దొద్దు. ఎందుకయ్యా? ఆ గురుగుల్ని పీకేస్తే గోధుమలు కూడా నష్టపోతాయి. అంటే ఈడ పెరిగిందాక ఇతను ఏం చేస్తున్నాడు, అవి పెరిగిందాక గురుగులు పెరిగిందాక ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, గోధుమలు వేసాడు. ఏం చేయాలి? హాయిగా పోయి పడుకోవాలనా? గోధుమలు వేసాడు, ఏం చేయాలి? వాటి చుట్టూ తిరగాలి, ఆ పొలం చుట్టూ తిరగాలి. ఎక్కడ ఏమవుతుందో, ఎక్కడ ఏ నష్టం జరుగుతుందో, ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందని చూసుకోవాలి. అతను అలా చూసుకోకుండా గోధుమలు వేసాను కదా, కోతకాలమును పోయి కోసుకుందాంలని పడుకొని ఉంటాడు. ఈలోగా అపవాది వచ్చేసింది. అపవాది వచ్చేసి ఆడ గురుగులు చల్లిపోయింది. అయ్యా ఏంటి ఇంత ఎత్తు అయ్యాయి, ఏంటి ఇంత పెరిగాయి, ఇంత బలంగా అయ్యి, అయ్యా వీటిని పీకేద్దాం, వీటిని ఉంచొద్దు, వీటిని తీసేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం అని ఆవేశపడుతుంటే వద్దొద్దు. చూడండి సమయం ఎంత వేస్ట్ అయిపోయింది, ఎంత బెరగనిచ్చారు, ఎంత వాటి కాడ ఎంత బలంగా అయిపోయి ఉంటుందో. ఇప్పుడు అందుకే సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పినప్పుడు అలా ప్రకటించకుండా నువ్వు నేను మనందరము మన సొంత వ్యాపారాల నిమిత్తము, సొంత బిజినెస్ల నిమిత్తం, సొంత పనుల నిమిత్తము, సొంత అవసరతల నిమిత్తం మనం నిమగ్నమై ఉన్నప్పుడు ఏమైంది, ఆ గురుగులు పెరిగిపోయాయి. అయ్యా ఇప్పుడు పీకుదాం, ఇప్పుడు నేను చేస్తా, ఇప్పుడు నేను ఉంటా అని అంటే లేరు. ఇక్కడ చేసేటోళ్ళు కూడా సన్నగిల్లిపోయారు. ఎందుకు? ఆ గురుగులు ఏం చేశాయి, అనగదొక్కేశాయి. ఆ గురుగులు ఏం చేశాయి, ఆ పంటని అనగదొక్కేశాయి. అందుకే ఎంతోమంది మరణము, అందుకే ఎంతోమంది నిరాశ. అందుకే ఈరోజు నా దగ్గర అది ఒక రంగురంగుల జెండా, అదొక కలర్ జెండాతో అన్ని బోర్డులకి అన్ని ఇళ్ళకి అంటించుకుంటా కట్టుకుంటూ వస్తున్నారు పిల్లగాళ్ళు. నా ఈదులు కూడా ఉన్న ప్రాంతంలో ఉన్న పిల్లగాళ్ళు యవనస్తులు వాళ్ళు వచ్చి అన్న ప్లీజ్ నీకు ఈ బోర్డుకి ఈ జెండా కట్టమా అని అన్నారు. ఒకడు వచ్చి అడిగాడు, నేను ఇట్లా చూచారు ఒకటి పారిపోయిండు, వెళ్ళిపోయిండు. మళ్ళీ వాడు ఆన్సర్ తెలుసుకోవాలి. అట్లా 3-4 వచ్చారు. నేను బయటకు వచ్చి బాబు కట్టండి రా, ఏం కాదులే అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? వాడు నేను చెప్పకపోయినా వాడు కట్టిపోతాడు, వాడే గెలిచినట్టు అయింది. ఇప్పుడు నేను కట్టేసి వాళ్ళకి మంచోడిని అయిపోతాడు, లేకపోతే అది ఎటుకు దారి తీసుద్దు అని కట్టాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి వాళ్ళు అట్లా పేటరేగిపోయారనంటే ఎందుకు? నువ్వు నేను మనము సువార్త చేయకపోవటం వల్లనే, వాళ్ళకి సువార్త నాదం వినిపించకపోవటం వల్లనే. అతను అంటున్నాడు, అయ్యా నేనేం చెయ్యాలి? నువ్వు వెళ్ళు, ఎక్కడ నువ్వు తాగిన చోటే, ఎక్కడ నువ్వు పడ్డ చోటే, ఎక్కడ నువ్వు పాపం చేసిన చోటే అక్కడికే వెళ్ళు. అదే దమస్కులోకి వెళ్ళు, అదే హింస నువ్వు సృష్టించిన ఆ ప్రాంతంలోనికి వెళ్ళు. అక్కడ నువ్వు కన్న వాటిని విన్న వాటిని ఏం చేయాలి? ప్రకటించు. నేను ఈ భాగం అపోస్తల కార్యములు మొత్తం నిన్న మొన్న చదివినప్పుడు అసలు ఆ యేసుక్రీస్తు శ్రమల గురించి, ఈ పౌలుకి యేసుక్రీస్తుకున్న, సౌలుకి యేసుక్రీస్తుకున్న సంబంధం గురించి అక్కడే ఎక్కువ రాశారు. తర్వాత భాగాల్లోనే ఎక్కువ రాశారు. అతనికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అయినా కూడా దేవుడు కాపాడుతుంటాడు. ఇప్పుడు మన పరిస్థితి, మనం ఇద్దరంగానే మిగిలాము, నలుగురుగానే మిగిలాము, కొంతమందిగానే మిగిలాము. అది కూడా ఒక భయంతో మిగిలాము. ఎందుకు? మనకి ప్రార్థన లేక, మనకి ప్రార్థన సవాసం లేక. ఒకానొకప్పుడు ఒక చోటికి పోయి ఒక బార్లోకో లేకపోతే ఒక సిగరెట్ కొట్టుకాడికో పోయి ఒక సిగరెట్ వాడికి కొనిపెట్టినందుకే వాడు జీవితాంతం నాకు స్నేహితుడిగా ఉన్నాడు. ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వదిలిపెడతాడు? మన ప్రార్థన ఏదో ఇందాక అనుకున్నట్టుగా పెదాలతోనే, లేకపోతే ఎప్పుడో సీనియారిటీ ఉంది కదా, చిన్నప్పటి నుంచి మనం అదే కదా, అందుకని ఏదో ఆ రీతిగానే చేస్తున్నాం. కానీ నిజంగా ఎట్లా పరవశులమై చేయట్లేదేమో, దాంట్లో ఏకీవించి చేయట్లేదు, దాంట్లో ఏకాంతంగా చేయట్లేదేమో. దేవుడితో స్వయంగా మాట్లాడాలి. ఆడ స్పీకర్తో కాదు, లేకపోతే ఏది పబ్లిక్ కోసం కాదు, లేకపోతే ఎవరో మెచ్చుకోవటం కోసం కాదు, అబ్బాయి తనకి ఎంత తెలివి ఉంది అనుకోవటం కోసం కాదు. దేవుడితో నువ్వు మాట్లాడాలి. దేవుడితో మాట్లాడితే, కలెక్టర్తో కరెక్ట్ సబ్జెక్టు మాట్లాడితే పని ఎమ్మటైపోద్ది.
పోలీస్ స్టేషన్లో కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడితే పని ఎమ్మటైపోద్ది. అంటే నువ్వు పక్కకు పోని అంటారు. అందుకే దేవుడితో మాట్లాడటం నేర్చుకోవాలి, దేవుడి దగ్గర ప్రార్థన చేయటం తెలుసుకోవాలి. మనకు అందుకే ఆ దారి, ఆ రూట్, ఆ వే లేకనే మనం ఎటువంటి పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితి, ఏది సువార్త లేని పరిస్థితి, అనేక మందికి ఇబ్బంది పరిస్థితి, ఒక్కరోజు ఒక ఒంటరిగా మనం ప్రయాణం చేయలేని పరిస్థితి, బైబిల్ని ఎక్కడ ప్రకటించలేని పరిస్థితి. దినాల్లో అయితే జగేపేటలో మా అమ్మ బైబిల్ పట్టుకొని బజార్లో నడుచుకుంటూ వెళ్ళిపోయేది. ఈ దినం నడుస్తామా? ఈ నుంచి బస్టాండ్ దాకా నడవగలుగుతున్నామా? నడవలేము. ఎందుకు వచ్చింది? ప్రార్థన లేకనే, దేవుడు మన వెమ్మటి లేకనే. బైబిల్ ఉంది, దేవుడు లేడేమో. అందుకని అలా కాకుండా మనం, అయ్యా నువ్వు నాతో ఉండు, నేనేం చేయాలో చెప్పు. అననీయా నేనున్నాను, ఫిలిప్పు నేనున్నాను. ఫిలిప్పుని పిలిచినప్పుడు అయ్యా నేనున్నాను, పలానా చోటుకెళ్ళు, ఎక్కడికి? ఎడారి ప్రాంతంలోనికి వెళ్ళు. అక్కడ ఏముందయ్యా? ఒకడు ఏం చేస్తున్నాడు? అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాడు. ఎటువంటి అర్థం కాని పరిస్థితి? అటు పోవాలన్నా ఇటు రావాలన్నా? అర్థం చేసుకోండి. అటు పోవాలన్నా ఇటు రావాలన్నా? అసలు నిజమైనది ఏది, అసలు కరెక్ట్ అయినది ఏది అని అర్థం కాని పరిస్థితుల్లో వాడుండి ఏం చేస్తున్నాడు? తడబడుతున్నాడు. వాడి దగ్గరికి నువ్వు. ఫిలిప్పు అదే రీతికి వెళ్ళాడు. వెళ్తలే అని చెప్పి వేరే రూట్లో వెళ్ళిపోలేదు. వెళ్తలే నువ్వు వెళ్ళిపో అని చెప్పి తను మళ్ళీ మరిపించలేదు. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? నపుంసకుడు తడబడుతున్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని, అతని దగ్గర ఉన్న ఒక పుస్తకాన్ని చదువుకుంటూ అతను కంగారు పడుతున్నాడు. అతను ఎవరు? అతను ఒక ఎంప్లాయీ. అతనికి మంచి ఉద్యోగం ఉంది ఒక రాణి దగ్గర. ఎటువంటి ఉద్యోగము? డబ్బులు లెక్కబెట్టే ఉద్యోగము, డబ్బులు తీసుకునే ఉద్యోగము, డబ్బులు ఎంతైనా వాడుకునే ఉద్యోగము. అటువంటి ఉద్యోగం ఉన్నప్పటికీ అతనికి ఏం లేదు? సంతోషం లేదు. అటువంటి వాడు సంతోషము కోసము దీంట్లో దొరుకుద్దా, దాంట్లో దొరుకుద్దా అని ఎతుకుతున్నాడు ఒక రథం మీద కూర్చొని. ఫిలిప్ అక్కడికి పోయాడు. ఏం బాబు ఏం చేస్తున్నావు? అయ్యా నేను పలానా చేస్తాను. ఏమన్నా అడ్రస్ దొరికిందా? ఎవడైనా దారి చూపెట్టకపోతే నాకెట్లా తెలుస్తుంది? ఎవరైనా మార్గము చూపెట్టకపోతే నాకెట్లా గమ్యం తెలుస్తుంది అని ప్రశ్నించినప్పుడు నేను చూపెడతా. చాలామంది దారి తెలియక ఏం చేస్తున్నారు? దారి తప్పి తిరుగుతున్నారు. వారిని దారిలో పెట్టు నిమిత్తము నిన్ను నన్ను దేవుడుంచాడు, నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఎందుకు పిలుస్తాడు దేవుడు? నీకోసం, నిన్ను రక్షించుకోవటం కోసం కాదు. నీ వెనకున్నారు కదా. గత దినాల్లో ఒక సినిమాకి వెళ్ళాలి, గత దినాల్లో ఒక పాడు పని చేయటం కోసం, గత దినాల్లో ఒక చెడు పని చేయటం కోసం నువ్వు ఒక్కడివైతే వెళ్ళలేదు కదా. నీ ఒక్కడి వల్ల ఒక పని కానే కాదు కదా, ఒక చెడు పని కానే కాదు. ఒకరిని దూషించాలి, ఒకరిని తిట్టాలి, ఒక చోట కూర్చొని తాగాలి, ఒక చోట కూర్చొని చెడు పని చేయాలి. నీ వల్ల కాదు. దానికి జంట ఉండాలి, దానికి ఒక గుంపు ఉండాలి, దానికి ఒక మంది ఉండాలి. కనుక అటువంటి సమూహాన్ని నువ్వు సమకూర్చి నువ్వు వెళ్ళి చేసావు కాబట్టి అది సక్సెస్ అయింది. ఇప్పుడు నువ్వు ఒక పని చేయటానికి, ఏది ప్రభు పని చేయటానికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నువ్వు ఒకరిని సమకూర్చలేకపోతున్నావు. దైవ సేవకులు చెప్పొచ్చు ఎన్నోసార్లు ఏమని? పలానా చోట సువార్త ఉంది, పలానా చోట ప్రభు పని ఉంది, పలానా చోట పలానా కార్యక్రమం ఉంది, వెళ్దాము అని ఒకళ్ళకి చెప్పొచ్చు. ఎవరికో ఒకళ్ళకి, సరే నాకొకళ్ళకి నీకొకళ్ళకి, ఇట్లా అందరికీ చెప్పొచ్చు. అందరికీ చెప్పినప్పుడు ఇప్పుడు కారు ఎలా స్టార్ట్ అవుతుందన్న? కీ పెట్టి ఇలా తిప్పితే ఏమవుతుంది? చక్రాలు కూడా కదులుతున్నాయి. లోపల కొన్ని వేలు, లేకపోతే కొన్ని వేలు ఏమిటి బేరింగులు, స్క్రూలు, నట్లు అవన్నీ ఏమవుతున్నాయి? తిరుగుతున్నాయి. ఎట్లా? ఈ కార్కి తిప్పటం ద్వారా అది పోయి ఒకదాన్ని తిప్పింది, అది పోయి ఇంకో దాన్ని తిప్పింది, అది పోయి 4 తిప్పింది, అది పోయి 40 మందిని తిప్పింది, అది పోయి ఇట్లా తిప్పటం వల్ల కారు ముందుకెళ్ళింది. ఈ దైవ సేవకుడు అనౌన్స్ ఒకళ్ళ ద్వారా, దేవుడు అనౌన్స్ ఒకళ్ళ ద్వారా ఇస్తే మళ్ళీ మనం కూడా ఏం చేయాలంటే ఒకళ్ళని ప్రోత్సహించుకుంటాం. అలా పలానా చోట సువార్త ఉందంట కదా, అన్నగారు చెప్పారా, వెళ్దామా, పోదామా, వద్దామా అనుకుంటూ ఒకళ్ళు ఆయత్తపరుచుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. నువ్వురా వాడిని కొడదాం, నువ్వురా వాడిని తిడదాం, నువ్వురా ఇవాళ పోలీస్ స్టేషన్ పోదాం అన్న రోజులు లేవా? దానికైతే మనం నోరు తెరిచామే, దానికైతే మనం చైతన్యపరిచామే. మరి ఈ ప్రభు పనికి అసలైనది ఈ పని కదా.
అసలైనది ఈ పని కదా. ఎందుకు మొదటి ఆజ్ఞ మీరినందుకు ఆడ కష్టం వచ్చింది కదా, చివరి ఆజ్ఞని మీరినందుకు కూడా అటువంటి కష్టమే వస్తుంది కదా. మరి ఆ కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకళ్ళనొకళ్ళని ఆయత్తపరుచుకొని ఈ పని మిక్కిలి విలువైనదని నువ్వు గ్రహించి, మిక్కిలి గొప్పదైనదని మనం గ్రహించి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? దీని అంతటికి కారణం ప్రార్థన సమూహం లేక. అయ్యా నాకు వాక్చాతుర్యమే, అయ్యా నాకు మాట్లాడే బుద్ధి, అయ్యా నాకు నాయకత్వం చేసే బుద్ధి. చూడండి రాజుల గ్రంథము, మొదటి రాజులు 3వ అధ్యాయం 28వ వచనం. విచారించుట యందు చూడండి, ఇక్కడ ఒక సమూహం ఉంది. ఆ సమూహము ఒక వ్యక్తిని చూసి, ఎటువంటి వ్యక్తి ఆయన? నాలాగా బలవంతుడేం కాదు ఆయన. ఎటువంటి వాడు? బాలుడే. ఎటువంటి వాడు? చిన్నవాడు. ఎటువంటి వాడు? బక్కపలసని వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఆ వ్యక్తిని చూసి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అన్న ప్రశ్న వేస్తే చూడండి 24వ వచనంలో చూడండి. ఇదే 3వ అధ్యాయం మొదటి రాజులు 24వ వచనం. కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను, వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా. అందుకు భయపడుతున్నారా? రాజు ఒక కత్తి తీసుకురండిరా బాబు అని అంటే ఒక కత్తిని తీసుకొని వచ్చారు. ఆ కత్తిని చూసి వీళ్ళు భయపడుతున్నారా? కాదు. ఎందుకు? ఇతను తీర్చిన తీర్పును చూసి భయపడుతున్నారు. ఇతను తీర్చిన తీర్పును చూసి భయపడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు భయపడాలి? ఎక్కడిది జ్ఞానము? ఎక్కడిది నాలెడ్జి? ఎక్కడిది తెలివి? చూడండి 16వ వచనం చూడండి. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజుని వద్దకు వచ్చి అతన్ని ముందర నిలిచిరి. వారిలో ఒక ఆమె ఉంటుంది. ఫస్ట్ ఎవరు వచ్చారంట? 2 వేశ్యలు వచ్చారంట. 2 వేశ్యలు రాజు దగ్గరికి వచ్చారు. దాంట్లో ఒక ఆమె, మొదట ఆమె ఏమంటుంది? అయ్యా మేమిద్దరం ఒకే చోట ఉంటాము, మేమిద్దరము పలాని చెడు పనులు చేస్తుంటాము, అయితే మేమిద్దరము ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాము, ఒకేసారి పిల్లని కన్నాము, ఒకేసారి ఒకే ఇంట్లో ఉంటాము, ఒకే మంచం మీద పడుకుంటాము. ఆ రీతిగా పడుకున్నప్పుడు ఒక రాత్రి నా బిడ్డని, తన బిడ్డని నా దగ్గర వేసి బతికున్న నా బిడ్డని ఆమె తీసుకుంది. ఇదే జరిగింది, నాకు న్యాయం చేయండి అని ఆమె, మొదట ఆమె అంటుంది. రెండో ఆమె కూడా ఏమంటుంది? అయ్యా అట్లా కాదు, బతికున్నదే నా బిడ్డ, చచ్చినదే దాని బిడ్డ అని అంటుంది. ఈలోగా రాజు ఏం చేస్తాడు? ఇది కాదులే కానీ, ఇట్లా కాదులే కానీ, నాది కాదు, అది కాదు, ఇది కాదని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇది కాదులే కానీ ఒక కత్తి తీసుకురండి రా బాబు. కత్తి తీసుకొచ్చారు. ఆ కత్తి తీసుకొచ్చి, అయ్యా ఏం చేయమంటారు? కత్తి తీసుకొచ్చాము. ఇప్పుడు ఆ బతికున్న బెడ్ ఉంది కదా, చచ్చింది ఎలాగో చచ్చింది, పక్కన పడేయండి. ఆ బతికున్న బెడ్ ఉంది కదా, ఆ బతికున్న బిడ్డని ఏం చేయండి? 2 భాగాలుగా చేయండి, సగము చేయండి. 2 భాగాలుగా చేసి సగము ఇచ్చేసేయండి, సెటిల్మెంట్ అయిపోద్ది. ఇది జడ్జిమెంట్ సినిమాలో, ఉషా కిరణ్ మూవీ జడ్జిమెంట్ సినిమా నేను ఆనాడే చూసిన, జగేపేట నటరాజు థియేటర్లో చూసిన. ఫస్ట్ టైటిల్కి ముందు ఇదే వస్తుంటుంది, కార్టూన్తో వస్తుంటుంది. అరే సోలమన్ రాజు ఇక్కడ. అప్పుడు నాకు కూడా బైబిల్ గురించి తెలుసు కాబట్టి తెలిసి కూడా నేను అటు పోయేది. అరే అది వచ్చేది ఈ స్టోరీ బైబిల్లోది కదా అని అనుకునేది. సరే అది అట్లుంచితే ఇప్పుడు ఆ 2 ముక్కలుగా చేయండి, చెరొక ముక్క ఇచ్చేసేయండి, కేల్కతా దుకాణం బాగుంది, మన పని మనం చేసుకుందాం అని అనుకునే సమయంలో ఆ రెండవ అమ్మాయి, ఆ మొదటి అమ్మాయి ఏమంటుంది? మొదట ఆమె, అయ్యా అలా చేయకండి, అలా చేయొద్దు. ఎందుకమ్మా? ఈ బతికున్న బిడ్డని ఆమెకి ఇచ్చేసేయండి. అది తల్లి ప్రేమ చూపెట్టినందుకు ఇప్పుడు ఆ రాజు ఏమంటాడు? ఆ బతికున్న బిడ్డ ఈ మొదటి దానిదే. ఈ రెండో దాని పరిస్థితి ఏమిటి? తీసి చెరసాల్లో వేయండి, శిక్షించండి. ఇప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 27వ వచనం చదవండి. అందుకు రాజు బతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి. ఏమిటది? దాని తల్లి. ఇందాక ఏం చదువుకున్నాం? ఇద్దరు
ఇద్దరు వేశ్యలు వచ్చారు. ఎక్కడికి? రాజు సన్నిధికి. రాజు సన్నిధికి ఇద్దరు వేశ్యలు వచ్చారు, తప్పు చేసిన వాళ్ళు వచ్చారు. ఆమె మాటలను బట్టి, ఆమె కనికరాన్ని బట్టి, ఆమె ప్రేమను బట్టి ఆమె ఏమైపోయింది? తల్లి అయిపోయింది. ఆమె తల్లి అయిపోయింది. ఆమె పాపాన్ని కొట్టివేయబడింది. ఇంతకుముందు పాపి, ఇంతకుముందు దుర్మార్గురాలు, ఇంతకుముందు దుష్టురాలు, ఇంతకుముందు పాపిష్టిది. ఇప్పుడు అది కొట్టివేయబడింది. కొట్టివేయబడి ఆమె తల్లి అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి ఆమె ఎలా వెళ్తుంది? తల్లి పాత్ర వహిస్తూ బిడ్డతో వెళ్తుంది. ఇప్పుడు ఈ వేశ్యని, ఇక్కడ ఉంది కదా ఇంకో వేశ్య, ఈ వేశ్యని కటిక చీకటి గల బిలంలోనికి నెట్టివేసి ఉంటారు. అంతే కదా. ఇక రాజు దగ్గర అబద్ధం ఆడితే, రాజును మోసం చేయాలని చూస్తే రాజు ఊకుంటాడా? కూర్చోమని బిర్యానీ పెడతామని అంటారా? లేదు. దీన్ని చేసిపోయి అవతలేసిండి ఆడ కటిక చీకటి గల బిలంలోనికి. అక్కడ ఏముంటుంది? ఏడుపును, భయంకరమైన రోదన ఉంటుంది, పళ్ళు గొరుగుడు ఉంటుంది. అటువంటి శిక్ష ఆమె భరించుంటుంది. అదే మొదటిగా వచ్చింది కూడా, ఆమె పేరు కూడా వేసి, కానీ చివరగా ఆమె నీతిని బట్టి ఏమొచ్చింది? ఆడ తల్లి అనే పాత్ర ఆమెకు వచ్చేసింది. ఈ రీతిగా అతను జడ్జిమెంట్ ఇచ్చాడు కాబట్టి, వింటున్నారా? ఈ రీతిగా అతను జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి అయిపోయింది అనుకుంటున్నారు కదా. ఇక అయిపోయింది. వాళ్ళు వచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చేశాడు, కథ వీళ్ళు అందుకే భయపడ్డారు అనుకోండి. ఈ రీతిగా జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు ఏమని భయపడి ఉంటారు? అబ్బా, ఇతనికి ఎలా వచ్చింది ఈ జ్ఞానము? ఎలా వచ్చింది ఇంత తెలివి? ఎలా వచ్చింది ఇంత చిన్న వయసులో? ఇతను ఇంకా బాలుడే కదా, మనం ఇంకా సీనియర్లు కదా అని ఆలోచిస్తే, ఇప్పుడు చూడండి 7వ వచనంలో చూడండి. నా దేవా, 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు ఏం లేదు, బుద్ధి లేదంట. ఇప్పుడు నేను ఒక మెడికల్ ప్రాక్టీస్ ఆర్ఎంపీ డాక్టర్గా నేను చేస్తున్నాను. ఎన్నోసార్లు సిరంజి పెట్టి మెడిసిన్ ఎక్కియటం, పేషెంట్లకు పడవటం చూస్తున్నాను. నా చిన్నప్పుడు నా బిడ్డ 3-4 సంవత్సరాలు అప్పుడు ఉన్నప్పుడు ఆమె కూడా ఒక ఖాళీ సిరంజి పెట్టుకొని ఇట్లా ఎవరు నేర్పనక్కర్లే. ఎందుకు? చూసింది కదా ఆమె. ఎందుకు? ఇప్పుడు లారీ డ్రైవర్ కొడుకు ఏం చేస్తాడు? లారీ వాళ్ళ డాడీ దిగంగలోనే వచ్చి భోజనం చేస్తుంటే వీడు అమ్మటే ఎక్కడికి ఎక్కుతాడు? లారీలోకి ఎక్కి డ్రని తిప్పుతాడు. ఎవరు నేర్పనక్కర్లే. ఇది ఇలా తిప్పి ఇలా తిప్పని ఆ గేర్లు వేస్తుంటాడు, దాన్ని దీన్ని కసకసని దొక్కుతుంటాడు, కీ లేకపోయినా కూడా. అతను ఒక డ్రైవర్గా ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు ఇతనికి ఈ జ్ఞానం ఎలా వచ్చింది? అయ్యా, ఇప్పుడు ఇతను అంటున్నాడు, నాకు జరుపుటకు, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇప్పుడు నేనంటున్నాను, అతను ఏమంటున్నాడు? దేవుడి దగ్గర ఒప్పుకుంటాడు, నాకు బుద్ధి చాలదు, నాకు జ్ఞానము చాలదు. నేనంటాను, అతని తండ్రి ఎవరు? దావీదు. దావీదు ఎటువంటి వాడు? పెద్ద జ్ఞానవంతుడు. అతను ఒక రాజు. అతను ఎన్నోసార్లు ఏం చేసి ఉంటాడు? తీర్పు తీర్చుంటాడు, ఎన్నోసార్లు జడ్జిమెంట్ ఇచ్చుంటాడు, ఎన్నోసార్లు ఇటువంటి సమస్యల్ని పరిష్కరించుంటాడు. కానీ ఇప్పుడు సొలొమోను ఏమంటున్నాడు? నాకు బుద్ధి చాలదయ్యా, నా జ్ఞానం లేదయ్యా. ఆ వంశంలో పుట్టినవాడే, తండ్రి ఎన్నోసార్లు తీర్పు తీరుస్తుంటే చూసిన వాడే, ఆ సభలో ఉన్నవాడే, ఆ చైర్ చుట్టూ తిరిగిన వాడే, ఆ సింహాసనం చుట్టూ తిరిగిన వాడే కాదా? తండ్రి రాడా? అది కుమారుడు రాడా? ఆ తండ్రి దగ్గరికి రాడా? అటువంటి సమయం వచ్చి ఉంటుంది. అలా చూసి ఉంటాడు. ఎదుగుతున్నాడు, యుక్త వయసు వచ్చింది, అతనికి ముసలితనం వచ్చింది, అతను చనిపోయాడు, ఇతను రాజు అయిపోయాడు. ఎమ్మటే ఏముంది? ఎమ్మటే పట్టాలు తీసుకొని, ఎమ్మటే పగ్గాలు తీసుకొని పరిపాలించవచ్చు. కానీ అతను అంటున్నాడు దేవుని సన్నిధికి వచ్చి, ఏమంటున్నాడు? చదవండి. నాకు బుద్ధి చాలదు, నీ దాసునైన నేను నీవు కోరుకొని జనుల మధ్య ఉన్నాను. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలా వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. తర్వాత సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక
దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. చదవండి. ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణములైనను అడుగగా న్యాయములను గ్రహించుటకు బుద్ధి మరియు నీవు ఐశ్వర్యమును నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన ఈ దినమున చాలు. చూడండి, అతను ఏమడుగుతున్నాడు? అయ్యా నాకు జ్ఞానం ఇయ్యి, అయ్యా నాకు బుద్ధి. అప్పటికి శత్రువులు ఉన్నారు. దావీదు ఒక లిస్టు కూడా చెబుతాడు. దావీదు ఏం చెబుతాడు? అయ్యా నన్ను చూసి నవ్విన వాడు వాడిని తీసుకొచ్చి నువ్వు వాడు జుట్టు నెరవక ముందే వాడిని గోతిలో పెట్టాలి, ఇంకోటి రక్తంతో వాడిని పాతి పెట్టాలి. ఇలా కొన్ని అప్పచెబుతుంటాడు. శత్రువులు ఉన్నారు, కానీ ఆ శత్రువులు నాకు అప్పచెప్పని దేవుడి దగ్గర మొత్తుకోలేదు. ఆయన ఏం మొత్తుకున్నాడు? నా జ్ఞానాన్ని ఇయ్యా. ఏం జ్ఞానం అయ్యా? నీ ప్రజల ముందు మాట్లాడే జ్ఞానము, నీ ప్రజలకు న్యాయం తీర్చే జ్ఞానము, నీ ప్రజలతో ఉండే జ్ఞానం. ఎందుకు? నీ ప్రజలు ఎవరయ్యా? జ్ఞానవంతులు. ఆడ కూర్చున్నోళ్ళు పిచ్చోళ్ళు కాదు, ఏం తెలియక కూర్చోలేదు. పరిశుద్ధ గ్రంథమును క్షుణ్ణంగా చదివిన వారే. పౌలు వాక్యం చెబుతుంటే అందరూ పౌలు కన్నా మేధావులే ఉన్నారంట. అక్కడ ఉండి వాళ్ళు ఇంటికి పోయి చదివారంట. మళ్ళీ చదువుకొని పౌలు చెప్పింది కరెక్టే, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉంది అని నిర్ణయించుకున్నారంట. తప్పు అయితే అమ్మటే శిక్షించే వాళ్ళే. ఇప్పుడు అటువంటి వారికి న్యాయము తీర్చుటకు నాకు బుద్ధి ఇవ్వయ్యా, నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా, నాకు శక్తిని ఇవ్వయ్యా. ఇన్క్లూడ్ ఆల్, అన్నీ నీయే. ఏది? నువ్వు శత్రువులను అడిగుంటే శత్రువులను ఇద్దునేమో, డబ్బును అడిగితే డబ్బునిద్దు, ఉద్యోగం అడిగితే ఉద్యోగం ఇద్దునేమో, ఆస్తిని అడిగితే ఆస్తిని ఇద్దునేమో. కానీ నువ్వు అవి అడగలేదు కాబట్టి వాటితో పాటు ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను అని దేవుడు అలా అనుగ్రహించాడు. ఎక్కడి నుంచి పొందాడు అది? వీళ్ళందరూ భయపడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి తెలియదు ప్రార్థన చేయటం, వీళ్ళకి తెలియదు అవి ఎక్కడుంటాయో. అవి ఉన్నాయన చోటికి పోయి అడుక్కోవాలి, అవి ఉన్నాయన చోటికి పోయి తెచ్చుకోవాలి. అటువంటిది కాకుండా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు చోటుకి వేరువేరుగా మనం పోయి ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. ఈ వచ్చే వారం నెక్స్ట్ సండే మా అత్తగారింట్లో, మా అత్తగారు ఊరిలో గణపారంలో ఏదో జాతర అంట. ఏదో మొన్న శ్రీరామనవమి పోయింది కదా, దాని తర్వాత 10 డేస్కి చేసే ఒక జాతర ఏదో జాతర చేస్తుంటే దానికి మమ్మల్ని అందరూ ఆహ్వానించారు. వాస్తవంగా కూడా మేము కూడా పోవాలని నిర్ణయం కలిగే ఉన్నాం. ఎందుకనంటే ఆడేదో ఆ ప్రతిభను చూద్దాము, ఆ అడావుల్లో ఉందామని కాదు. మా బంధువులు అందరూ చేరుకుంటారు అక్కడికి. మా అత్తగారి బంధువులు 5 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు మొత్తం 80 మంది ఏమో కూడుకుంటారు. లెక్కేసుకుంటే నిలబట్టడానికి చోటే ఉండదు ఆ ఇల్లు. ఆ సందడిలోకి వచ్చే ఆడ కాలక్షేపంగా చేసుకొని రావాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాం అన్నమాట, నేను నా భార్య మా బుజ్జి. ఈలోగా అన్నగారు ఫోన్ చేస్తే ఏది మిక్కిలి విలువైనది, ఏది గొప్పదైన పని? ఇవాళ ఒకరోజు కాదు, రేపటి నుంచి కూడా ఇంకో 2 రోజులు 3 రోజులు ప్రోగ్రాం ఉంది, ఇలా రావాలి నువ్వు. అన్నా నాకు పలాంది ఉంది కానీ నేను అది మానుకొని నేను నిన్ను వెంబడిస్తా అన్నా. నేను మొన్ననే చెప్పేశాను. ఎందుకు? లేదన్నా నాకు వేరే చోట వేరే పని ఉంది, నేను హైదరాబాద్ పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలి, నోటి నాలుక మీద ఉన్న మాటే కదా అని నేను చేస్తే నువ్వు వస్తావా రావా అని ఆయన బతిలాడ్డు కదా, లేకపోతే ఇంకా కఠినంగా మాట్లాడ్డు కదా. సర్లే ఓకేలే, నీ జాగాలు నువ్వు, నేను పోయి అక్కడే గుర్తుంటే ఏమి నష్టం జరుగును, ఎటువంటి వారసులం అవుదుమో మనము. ఆయన చూస్తూ ఒకేసారి పంపించేవాడు. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దాని మాట ఏంటి? మొదటి మాటకైతే మొదటి ఆజ్ఞ మీరినందుకు ఫలాన్ని జరిగింది. ఇప్పుడు ఈ సొలొమోను రాజు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, అనేకమైనవి పొందాడు. ఎటువంటి ప్రార్థన చేయాలి చూడండి. చివరిగా ఎటువంటి ప్రార్థన చేయాలి చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా అబ్బో ఈ సుంకరి వలనైనను
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. 2 వ్యక్తులు ఎక్కడికి వచ్చారు? ఇది కూడా గమనించాలి. 2 వ్యక్తులు ఎక్కడికి వచ్చారు? ఇందాక 2 వ్యక్తులు ఎక్కడికి వచ్చారు? రాజు సన్నిధిలోకి వచ్చారు. ఒక వ్యక్తి మంచిగా వెళ్ళిపోయింది, ఒక వ్యక్తి శిక్షింపబడింది. ఇప్పుడు ఇక్కడికి కూడా ఒక 2 వ్యక్తులు వస్తున్నారు. వారి పేరు పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు దేవాలయంలోనికి వచ్చి. ఏమని? అయ్యా, నేను మంచోడిని, నేను గొప్పోడిని, వాళ్ళకి కాదు వీళ్ళకి కాదు, అట్లా కాదు ఇట్లా కాదు, నేను దశభాగాలు ఇస్తున్నా, అది చేస్తున్నా ఇది చేస్తున్నా, వారానికి ప్రతి మీటింగ్కి వస్తున్నా, నేను గొప్పోడిని అని అతను ఏదో ప్రార్థన చేశాడు. అయితే సుంకరి కూడా నెక్స్ట్ ప్రార్థన చేస్తున్నాడు. ఇందాక 1 by 1 చేశాం కదా, అదే రీతిగా సుంకరి కూడా ఏ రీతిగా ప్రార్థన చేస్తూ దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను ఏం చేయాలి? పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి ఎక్కడికి వచ్చారు? ఇద్దరు వచ్చింది దేవాలయానికి. దాంట్లో ఒకడు మాత్రమే ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. ఇంకోటి ఏమయ్యాడు? అనీతిమంతుడనే. నేను మంచోడిని అంటే నువ్వు మంచోడివి కాదనే అర్థం. వారిద్దరూ మంచోళ్ళు అంటే బాగుండేది. ఒకడే నీతిమంతుడు అక్కడ. ఎవరు? సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళెను. పరిసయ్యుడు నీతిమంతుడు కాదు. అతనికి కూడా ఏం కాచుకొని ఉంది? కటిక చీకటి గల బిలమే కాచుకొని ఉంది. భయంకరమైన పరిస్థితే కాల్చుకొని ఉంది. చూడు, నీ ప్రార్థన ఎటువంటిది అయి ఉండాలి? అయ్యా, స్వార్థం కోసం కాదు, సెల్ఫిస్ట్ కాదు. ఎవరి కోసము? పక్కవారి కోసం చేయాలి. అయ్యా, ఫలాని మనిషి ఎక్కడి నుంచి ఫలాని ప్రాంతం నుంచి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి ఫలాని ప్రాంతం, దూర ప్రాంతానికి వెళ్తున్నారు, అతను క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి. నువ్వు వెళ్ళలేవు కదా, వెళ్ళే వాళ్ళన్నా పంపించాలి కదా. ఆ రీతిగా ప్రార్థన ద్వారా సాగనంపాలి కదా. లేకపోతే నీ దగ్గర ఆర్థిక పరిస్థితిని బట్టి అయినా సాగనంపాలి కదా. అలా కాకుండా ఉంటే నీకేం చేస్తాడు? నీకు అవసరం లేవు, ఇవి నీవు వాడట్లేదు కదా. అయ్యా, ఈ నాకు వాడుకలేవు, ఈ నేను వాడట్లేదు అంటే ఏం చేశాడు సౌలు ఏం చేశాడు? దావీదు రాంగ్లోనే సౌలు ఏం చేశాడు? చిరస్థానము, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు, డాలు, కత్తి అవన్నీ ఇచ్చేస్తే, అయ్యా ఇవి నాకు వాడుకలేదు, నేను ఈ వాడను, నేను వాడటమా నాకు అసలు తెలియదు అని అంటే, సర్లే నాకు ఇచ్చేసి తీసేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు వాడట్లేదు దేన్ని? నీ జ్ఞానాన్ని, దేన్ని? నీ శరీరాన్ని, దేన్ని? నీ బుద్ధిని, దేన్ని? దేవుడు నీకు ఇచ్చిన కొంత సంపాదనని నువ్వు వాడట్లే. దేనికి వాడట్లే? దేవుని పనికై వాడట్లే, దేవుని ఇంటికై వాడట్లే. కనుక ఈ వాడట్లేదు కదా, ఇవి ఇచ్చేసేయి. ఎవరి? నాకు ఇచ్చేసేయి. ఈ నీయా? కాదు, నాయి. నేను నీకు ఇచ్చాను, కానీ నువ్వు వాడాల్సిన రీతికి వాడట్లేదు కాబట్టి నాకు ఇచ్చేసేయి. అప్పుడు నువ్వేమవుతావు? ఖాళీ చేతులతో నిలబడాల్సి వస్తుంది. అయ్యో పాపం అంటారు నీ మీద. ఎవరు జాలి పట్టడానికి కూడా, ఎవరు ఆయన అసహించుకుంటే, ఆయన ఉమ్మి వేస్తే నిన్ను ఎవరు ఇంకా ఆదుకోరు, మనల్ని ఎవరు ఆదుకోలేరు. ఆ స్థితి రాకముందే ఎంతమంది దైవ సేవకుల చేత మనం హెచ్చరింపబడ్డాము. నాకు తెలుసు, నాకు భయం. నాకెందుకంటే భయము, ఒక్కసారి ఇది దిగి అవతలికి పోతే నేనేమవుతాను? ఒక్కసారి నేను ఈ మందిరాన్ని వదిలిపెట్టి అవతలి పోతే నేను ఏమవుతాను? గత దినాల్లో నేను అన్నకి బాధపడుతూ దుఃఖంతో వేదంతో ఒక మాట చెప్పా. అన్న పలాని ప్రాంతం నుంచి కొంతమంది వచ్చారన్న, ఒక 4 వచ్చారు, ఎప్పుడో రాసిన ప్రామిసరీ నోటుని దాన్ని కోర్టులో వేస్తాను, పోలీస్ స్టేషన్లో వేస్తాను గొడవ చేశారు. మనం మ్యారేజ్కి వెళ్ళిన రోజు, హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళిన రోజు, సనాఫిల్ తమ్ముడి పెళ్ళి. ఇట్లా సంగతన్న వాళ్ళు పెద్ద వచ్చి గొడవ చేశారు. మీ దగ్గరికి ఏమన్నా వచ్చారా నా గురించి బ్యాడ్గా చెప్పడానికంటే? లేదు బ్రదర్, రాలేదు. ఇప్పటిదాకా అన్న చెప్పలేదు, రాలేదు అనుకున్నాం. మొన్నటి దినము ఆ గ్యాంగ్ మళ్ళీ వచ్చి అతి పరిశుద్ధ స్థలంలో బైబిల్ దగ్గర ఉండి మాట్లాడుతున్నాను. నా కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేనేం మాట్లాడలేదు, నేనేమనలేదు, వాళ్ళని బెదిరించలేదు, అదిరించలేదు. ఈ గడిచిన కాలం అంతా, ఈ నెల, ఈ 20 రోజుల నేను వాళ్ళని ఏం ఫోన్లు లేవు, లేకపోతే ఎవరికి నా గోడు కూడా చెప్పుకోలేదు. వాళ్ళు పేపర్కి కూడా ఇచ్చారు. నా గురించి నేను పేపర్ల తర్వాత చూపెడతా, ఇమేజ్ ఉంది. ఆ పేపర్లు కూడా పలాని మోసగాడు, పలాని ఇది అది అని కోర్టు ద్వారా నోటీసులు కూడా పంపించారు. నేను దానికి రిప్లై పంపాను. ఏమనుకున్నారు ఏమో, దేవుడు వారితో మాట్లాడిండేమో. మేమేం చేస్తున్నాము? ఇంట్లో కూర్చొని
ప్రార్థన చేస్తున్నాను. నేను చెప్పింది ఎవరికైనంటే దైవసేవకుడికి ఒక్కరికే, ఇంకెవ్వరికి చెప్పలే. నా అక్కకి చెప్పలే, నా అన్నకి చెప్పలే, నా బంధువులు, నా ఇంటి పక్క వాళ్ళు చెప్పలే, నేను విడిచిపెట్టిన రౌడీ షీటర్లకి చెప్పలే. వారే మొన్న వచ్చారు, నన్ను పిలిచారు పలానా చోటికి, హౌసింగ్ బోర్డు. నేను మెట్లు ఎక్కుతుంటేనే వంగి కాళ్ళు పట్టుకున్నారు, క్షమించు అని అన్నారు. నీ డబ్బులు ఆడిపోవు, ఒక 30,000 ఏముంటాయి, ఆ 30,000 నా మంచితనం మీద నువ్వు అడగట్లేదు అనుకున్నావు, ఆ లెక్కన వదిలేసావు అనుకున్నావు. అయ్యి నువ్వు నీకు ఇచ్చేస్తా, డబ్బులు ఇచ్చేస్తా, లేకపోతే వెళ్ళిపోండి అని పంపించాల్సి వచ్చింది. ఏం చేశాను నేను? ఆయుధాలు తీయలేదు, అవి నాకు వాడుకలో పడేశాను. ప్రార్థన చేశాను. ఎటువంటి ప్రార్థన? దుఃఖపడే ప్రార్థన. నేను అందుకే ఒక సందర్భంలో ఒక చోటికి పోయి గొడవ పడే కన్నా పోకుండా ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకోవటమే గొప్ప అనుకొని నిర్ణయించుకున్న మనిషిని నేను. లేకపోతే ఎన్నో చోట్ల ఎన్నో ప్రదేశాల్లో నాకు ఆతిథ్యం ఉంది, నాకు గొప్ప సీటే ఉంది, అయినా కూడా వద్దు. దేవునికి దూరం అయ్యేది ఏది మనకొద్దు. ఏం కావాలి? దేవునికి అతి సమీపం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే భాగ్యం, అది గొప్ప వరము. అటువంటి వరం కోసం మనం ఏం చేయాలి? అయ్యా నేను వెళ్తాను, నన్ను పంపించు. అననీయ అన్నావు కదా, సైలేస్ అని పిలు, ఫలానోడా అని పిలు, నేనున్నాను, నేను వెళ్తాను, నేను ఆయత్తపరుచుకుంటాను.